స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యస్ రాజ్ ఫిల్మ్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా యస్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రమే వార్ 2. ఈ ఇద్దరు సూపర్ స్టార్లను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు? ఈ సినిమా ఎలా ఉంది? వార్ 2 కథేంటి? ప్రేక్షకులను వార్ 2 మెప్పించిందా లేదా అనేది చూద్దాం. మాజీ రా ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ వరుసపెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూత్రా, అసుతోష్ రాణాని కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి, జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూత్రా, కియారా అద్వానీ పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూత్రాను ఎందుకు చంపాడు? కబీర్కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటి? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ 2 కథ. ఎవరెలా చేశారు? యస్ రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీన్స్ చేజింగ్లు నిండిపోయాయి. టీజర్ ట్రైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేశాడు. జపాన్లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటరైన దగ్గరినుంచి కథలో సస్పెన్స్, వేగం పెరుగుతుంది. హృతిక్తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు. సరిగ్గా ఇంటర్వెల్కు ముందు తానెవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నది విక్రమ్కు చెప్పేస్తాడు కబీర్. ఆకాశంలో 2 విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలిచింది. ఎన్టీఆర్, హృతిక్ ఈ ఫైట్ సీన్లో పోటీపడి నటించారు. అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్కు తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్లో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్ల మైండ్ గేమ్, రాచీఫ్ విక్రాంత్ కా వ్యూహాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. విక్రమ్, కబీర్ల మధ్య హోరాహోరీ పోరు, ట్విస్టులతో క్లైమాక్స్ను ముగించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు డాన్స్లో పోటీలు పడి స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ థియేటర్లో విజిల్స్ వేయించింది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఫస్టాఫ్లో రానుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్లో ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్లలో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తుచేశాడు. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే హృతిక్కు గట్టిపోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్లో అదరగట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో తన యాక్టింగ్తో ఏడిపించేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ బికినీ లిప్లాక్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్లోనూ తనలోని మరో షేడ్ను చూపించింది. అసుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్లను బెంజమిన్ జాస్ఫర్ అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంగా తీసుకెళ్లిపోయాడు. నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండియర్గా వార్ 2ను నిర్మించారు. ఎన్టీఆర్ హృతిక్ల యాక్షన్ సీక్వెన్స్ల కోసం అయిన ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు.